మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల ఒక దర్శకుడు గట్టెక్కాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ దేవరతో కొరటాల శివ ఇలానే గట్టెక్కాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న తనతో పాన్ ఇండియా హిట్ తో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్ మరో రకంగా కొరటాల శివ ఫేట్ ని కూడా మార్చాడు. కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ జర్నీలో భాగమవుతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ వరల్డ్ జర్నీకి కూడా తానే కారణమవుతున్నాడు. అలా అని ఈ ఇద్దరు హీరోలతో తను కలిసి నటించట్లేదు. అసలు కలిసి నటించినా ఇంత సీన్ ఉండేది కాదేమో. కానీ మహేష్ బాబు, వారణాసి, అల్లు అర్జున్ రాక రెండింటినీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పవర్ఫుల్ గా ప్రభావితం చేస్తున్నాడు. అదెలా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు తలరాత మారబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫేట్ మారేలా ఉంది. నిజంగా ఇది రెండు పాన్ వరల్డ్ మూవీల ఫేట్తో కనెక్ట్ అయిన విషయం. ప్రెజెంట్ ఇంటర్నెట్లో ఇదే వార్త వైరలైంది. సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో దాడి చాలా వేడిగా జరుగుతుంది. ఓ రకంగా ఇది ఎన్టీఆర్కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చే ప్రయత్నంలా కనిపిస్తున్నా అందులో కూడా ఓ రకమైన సక్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఎన్టీఆర్ సినిమా ఎలా ఫేట్ డిసైడర్గా మారిందో చూడాలంటే కొంచెం టైం ట్రావెల్ చేయాలి, కాలంలో వెనక్కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా 15 ఏళ్ల క్రితం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన మూవీ శక్తి. మెహర్ రమేష్ బాధితుడిగా ఎన్టీఆర్ని మార్చింది కూడా ఈ సినిమానే. ఈ విషయంలో ఎన్నోసార్లు తన మూవీ ఎంతగా మర్చిపోలేని గుణపాఠంగా మారిందో తన మీద తానే సెటైర్లేసుకుంటూ చెప్పాడు. అలాంటి మూవీలో ఎన్టీఆర్ తాలూకా 2 అంశాలు ఇప్పుడు మహేష్, బన్నీ పాన్ వరల్డ్ మూవీలకు పనికొస్తున్నాయి. అదే రుద్ర, అదే రాక. ఈ 2 పదాలు శక్తి మూవీలోనివే. అందులో హీరో పేరు రుద్ర. అదే క్యారెక్టర్ ఇప్పుడు వారణాసిలో హీరో వేస్తున్నాడు. ఇక ఇందులో రాక్షసుడు లాంటి పాత్రలో విలన్ కొడుకు రాక కనిపిస్తాడు. ఆ పాత్రతోనే అట్లీ మేకింగ్లో అల్లు అర్జున్ మూవీ వస్తుంది. కేవలం పేర్లు వాడుకుంటే తలరాతలు మారతాయా అనుకోవద్దు. పేర్లే కాదు, పాత్రలు కూడా అవే వాడుతున్నారు. శక్తిలో హీరో ఒక పురాతన వస్తువుని కాపాడే రుద్రుడిగా కనిపిస్తాడు. అచ్చంగా వారణాసిలో విశ్వం తలరాత మార్చే పురాతన వస్తువుని వెతికే రుద్రుడిగా మహేష్ కనిపించబోతున్నాడు. అంటే అచ్చంగా శక్తిలోని పాత్రే. ఇక ఇందులో విలన్గా రాక్షసుడిగా కనిపించే రాకా పాత్ర పేరే కాదు, ఆ లక్షణాలు అట్లీతో బన్నీ చేసే సినిమాలో హీరో పాత్రకి పోలిక కనిపిస్తుంది. కాబట్టి ఒకప్పటి ఎన్టీఆర్ని ఫెయిల్యూర్తో బాధపెట్టిన మూవీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మరో 2 హీరోల తలరాతను మార్చేలా ఉంది. అంత కనెక్షన్ ఉండటంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.